హాయ్ అండి, మన కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ సంక్రాంతి వచ్చేసింది కదా అండి. అందరూ జంతికలు, గారెలు, కారపూసలు, ముఖ్యంగా సంక్రాంతి అంటేనే చక్నాలు చేసుకుంటూ ఉంటారు కదా. సో నేను ఈరోజు జంతికలు చేశాను. సో చూడండి ఎలా క్రిప్సీగా చూడండి, కొంచెం కూడా ఆయిల్ లేకుండా క్రిప్సీగా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూడండి కొంచెం కూడా ఆయిల్ అనేది అంటుకోకుండా సూపర్గా వచ్చాయండి. మీరు కూడా ఇలా నా స్టైల్లో తయారు చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోలో చూపిస్తాను, చేసేయండి. ముందుగా నేను 2 గ్లాసులు, చూడండి ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను. ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు పిండి తీసుకున్నాను. 2 గ్లాసుల పిండికి 2 స్పూన్ల నేను కారం తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు నేను సాల్ట్ తీసుకున్నానండి. అంటే నాకైతే టేస్ట్కు సరిపడా తీసుకున్నాను, మీరు మీ టేస్ట్ సరిపడా తీసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేయండి. వాము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి జంతికలు. సో పిల్లలకు తింటే కూడా వాము చాలా మంచిది. ఖచ్చితంగా వాము అనేది వేసుకోండి. తర్వాత మొత్తం వాము, కారం, సాల్ట్ పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని అనేది మనం కలుపుకోవాలి. చూడండి ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా టైట్గా ఉండద్దు, అలా అని బాగా జారుడుగా ఉండద్దండి. మామూలుగా ఇలా చూపిస్తున్నట్టుగా ఉండాలి. తర్వాత మనం జంతికల గొట్టం ఉంటుంది కదా అండి, అది తీసుకొని చూడండి ఇందులో ఒక ముద్దలాగా తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే కదా. జంతికల గొట్టంలో పెట్టుకొని నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఈ తీసుకున్న స్పూన్ కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా చుట్టుకున్నానండి. అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా ముక్కుడులో చేసుకోకుండా ఇలా గరిటె పైన చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా వేసుకున్నాను. ఒక్కొక్కటిగా నేను ఇక్కడ 3 వరకు వేసుకున్నాను. వేసుకొని మంటను కొంచెం మీడియం ఫ్లేమ్కు పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకుంటే ఎంత రుచికరమైన జంతికలు అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా నేను చేసిన పద్ధతిలో జంతికలు చేయండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్. పండగకి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.